నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న కుందేరు వాగు నేటి పరిస్థితి ఏంటి? జలచరాల వసంతం నుంచి జీవోత్సవమై జవాబులు లేని ప్రశ్నలుగా నిలిచిందా? అసలు కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? నవ్య న్యూస్ ప్రత్యేక కథనం। బాపట్ల చీరాల మండలాల తీర ప్రాంతాల్లో మత్స్యకారుల ఆందోళన। ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు చేపడుతున్న సీమౌత్ మూసివేత, పనులు అడ్డుకున్న మత్స్యకారులు కొద్దిపాటి ఉద్రిక్తత। వాణిజ్య పన్నులు ఎగవేతదారుల నుంచి పన్ను వసూలుకు అధికారులు చర్యలు తీసుకోవాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వాణిజ్య పన్నులు అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। కుందేరు దశాబ్దాల చరిత్ర కలిగిన సహజ సిద్ధమైన వాగు। జిల్లాలో ఏ ఒక్కరికి ప్రత్యేకంగా కుందేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో। మరి జిల్లాలోని బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాలను తాకుతూ అంతర్గతంగా ప్రవహిస్తుంది। అనేక ప్రకృతి విపత్తుల నుంచి బయట పడేసిందనే మాట అనేక సందర్భాల్లో పెద్దల నోట నేటికి వింటూనే ఉన్నాం। మరి అలాంటి కుందేరు వాగు పరిస్థితి నాడు ఎలా ఉండేది? నేడు అదే కుందేరు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందుకు కారణాలేంటి? నవ్య న్యూస్ అందిస్తున్న నలిగిపోతూ బక్కచిక్కిపోతోంది। మరోవైపు కాలు ఎటువైపు చూసినా కళ్లేపారాలు, మురికి నీరు, చెత్తా చెదారంతో నిండిపోయింది। సత్ఫలితంగా కాలుష్య కూరల చిక్కుకొని విషం చిమ్ముతోంది। ఇది ప్రస్తుతం బతికి చెడిన కుందేరు వాగు వ్యధ ఇదే। అసలు కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? నిజంగా చూసుకున్నట్లయితే 69లో వరదలు వచ్చేసి ఇక్కడ చిన్న కుర్తులు, పెద్ద కుర్తులు పూర్తిగా కొట్టుకుపోయినాయి। అట్లాగే ఉప్పుగుండూరు దగ్గర ఒక గ్రామం మొత్తం ప్రజలు కూడాను అనేక మంది చచ్చిపోవడం జరిగింది। అప్పుడు కొంతమంది మేధావులు ఈ నీళ్లు ఎటు బావాలి ఏందని చెప్పేసి ఆలోచించుకుంటే పైనుంచి వచ్చినటువంటి వరద నీళ్లు కావచ్చు, ఇళ్లల్లో వాడుకున్న నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడాను కుందేరుకు వచ్చి సముద్రంలోకి వెళ్ళాలి। ఇది దాదాపు పేర్లీ నుంచి పెద్దగంధం దాకా 40-50 కిలోమీటర్ల పొడవు ఉంది। ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కుందేరుకి చీరాల్లో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం కుందేరుకు పెట్టకుండా పొలాల్లోకి పెట్టారని చెప్పేసి అక్కడ రైతులు మేము రోగాలు పాలవుతున్నాం, మా పంటలు పండట్లేదు, మా పశుపక్షాదులు చచ్చిపోతున్నాయని చెప్పేసి అనేక దప్పాలుగా వీళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది। మేము చెప్పేది ఏంటంటే కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి కుందేరు పక్కన నిన్నటికి, ఇవాళకి, రేపటికి కూడా అనేక లక్షల ఇళ్ళు రోజు కూడాను నిర్మాణం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణంలో వచ్చినటువంటి ఆ మురుగునీరు కావచ్చు, చీరాల టౌన్లో మురుగునీరు కావచ్చు, వర్షపు నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ కుందేరుకు వచ్చేసి వెళ్ళిపోవాలి। కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 350-450 అడుగుల కాలువ వెడల్పు ఉంది ఇది కుందేరు। కానీ అటువంటిది ఎవడో ఒకడు పేదవాడు వేసుకునేది కాకుండా కొంతమంది దీన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు। సహజ సిద్ధమైన కుందేరు వాగు ప్రస్తుతం అపరిశుభ్రమైన వాతావరణం, కళేబరాలు, గుర్రపు డెక్కలతో నిండిపోయి జీవం లేని సారంగా మారింది। అంతేనా, వాగు సమీపంలోని జనజీవనంపై సవాల్ విసురుతోంది। ఫలితంగా ఒకప్పుడు సాంప్రదాయ చేపల వేట మటాషైంది। అక్రమార్కుల కబంధాస్తాలతో కుందేరు గుండె చెరువైంది। జలచరాలు వసంతం నుంచి జీవోత్సవమై జవాబులు లేని ప్రశ్నలుగా నిలిచింది। కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అంతులేని గరళాన్ని గర్భంలో దాచుకొని కాలుష్య పొరలో కొట్టుమిట్టాడుతోంది। ఫలితంగా మానవాళి స్వార్థానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది। తీవ్రమైన వ్యర్థాలతో కుందేరు ఉసురు తీస్తున్నారు। జీవరాశికి మత్స్య సంపాదనకు తూట్లు పొడిచారు। సహజ సిద్ధమైన కుందేరు జాడే లేకుండా చేసి దాని ఔన్నత్యాన్ని దెబ్బతీశారు। ఫలితంగా కుందేరు రూపురేఖలే మారిపోయాయి। కలుషిత కుందేరును చూస్తే కన్నీటి సుడులు తిరుగుతున్నాయి। ఏమైంది నాటి కుందేరు సహజతత్వం? అసలేమైంది నాటి చారిత్రక నేపథ్యం అన్న బాధ కలుగుతోంది। బాపట్ల మొదలు చిన్నగంజాం వరకు అనేక ప్రధాన ప్రాంతాల్లో కుందేరును ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడం, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో భయంకరమైన డయింగ్ యూనిట్ల వ్యర్థ రసాయనాలు కుందేరు పాలు కావడం అక్రమాల పర్వం నిత్యకృత్యంగా మారింది। కుందేరు వాగు ఏర్పాటు వెనుక వాస్తవ భౌగోళిక చీరాల ప్రాంతంలో సహసిద్ధంగా ఉన్న కుందేరు ఈ ప్రాంత డ్రైనేజీని సముద్రంలో కలపడం కోసం ఏర్పడిన కుందేరు బాపట్ల జిల్లా పేర్లిపాడు దగ్గర ప్రారంభమై చిన్నగంజాం మండలం ఏటిమొక్క దగ్గర సముద్రంలో కలుస్తుంది। ఈ దాదాపు 3 నియోజకవర్గాల ప్రాంతం కలిగి 4 మండలాల పరిధిలో ఈ కుందేరు ఉంది। దాదాపు 1474 ఎకరాలు దీని విస్తీర్ణం కలిగి ఉంది। అయితే కాలక్రమంలో ఈ కుందేరు పైని ఆక్రమణ చేసిన పరిస్థితి ఉంది। జిల్లాలోని కుందేరు వాగు భౌగోళికంగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం
బాపట్ల మండలం పేరెల నుంచి మొదలుకొని వెదిళ్లపల్లి, చీరాల, వేటపాలెం, చిన్నగంజ మండలాల్లో ప్రవహిస్తోంది. బాపట్ల మండలంలో 97.20 ఎకరాలు, చీరాల మండలంలో 267 ఎకరాలు, చిన్నగంజ మండలంలో 420 ఎకరాలు, వేటపాలెంలో 650 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉంది. అక్రమణలకు నిలయంగా మారిన వైనం ఎలా? నేడు కుందేరు వాగు పరిస్థితి వాస్తవిక భౌగోళికంగా ప్రభుత్వ రికార్డులకు పూర్తిగా భిన్నంగా ఉంది. కబ్జా కోరల్లో చిక్కుకుపోయి వాస్తవిక హద్దులు చెరిగిపోయాయి. భూ అక్రమార్కులు వాగును పూడ్చివేసి అక్రమంగా లేఅవుట్లో కలిపేసుకున్నారు. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ఎంచక్క వాగును ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేసి దర్జాగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వరద నీరు సముద్రంలోకి ప్రవహించే కీలకమైన వాగు కనుమరుగు కావడంతో భవిష్యత్తులో ప్రకృతి విపత్తు ఎదురైతే ఆ ముంపు ఎలా ఎదుర్కొంటారు అనే సందేహాలు లేకపోలేదు. బాపట్ల మండలంలోని పేరల నుంచి ప్రారంభమయ్యే కుందేరు, చీరాల, వేటపాలెం మండలాల మీదుగా చిన్నగంజ మండలం వరకు 35 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. స్టూవర్టుపురం, వెదుండిపల్లి వద్ద వాగును పూర్తిగా ఆక్రమణకు గురైంది. సుమారు 30 మీటర్ల వెడల్పు ఉండే వాగు ప్రస్తుతం 10 మీటర్లకు కొంచెంచుకుపోయింది. వెదుండిపల్లి, బాపట్ల మధ్య వాగును అక్రమార్కులు పూడ్చివేసి తమ సొంతానికి చెరువులు, అక్రమ లేఅవుట్లో కలిపేసుకున్నారు. ఇంకొందరు వాగు పోరంబోకు భూమిని వ్యవసాయ భూమిలో కలిపేసుకొని పంటలను సాగు చేస్తున్నారు. అధికారులు సర్వేలో అక్రమార్కులు రేపు భవిష్యత్తులో దాదాపు ఈ పక్కన ఉండటం గ్రామాల నీళ్ళన్నీ కూడా కుందేరుకు వచ్చి ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళాలి. అటువంటి దాన్ని ఈ మన ప్రభుత్వ అధికారులు పట్టించుకోక, రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకోక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూస్తే ఖచ్చితంగా 69లో ఆ రోజు రైలు కట్టుండి ఆపింది. తర్వాత అట్టే కుందేరు నీళ్లు చాలా భాగాన్ని మన చీరాలను కానీ పక్కన ఉన్నటువంటి గ్రామాలను కానీ కొట్టుకుపోకుండా కాపాడినటువంటివి ఇవి. అటువంటి కుందేరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఇది గమనించి, ఎందుకంటే ఈరోజు మురుగునీరంతా కూడా భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో నీరంతా కూడా కలుషితమైపోయిన సంగతి మనందరం తెలుసుకుంటున్నాం, రోజు చెప్పుకుంటున్నాం. దాని మీద ఎవరు కూడా స్పందనగా మాట్లాడటం లేదు. మాట్లాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం యుద్ధం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. కుందేరును ఇప్పటికై అనేక మంది రియల్టర్లు తప్పుడు సర్వే నెంబర్లు వేసుకొని ప్రభుత్వ పరంగా పట్టాలు పొందడంతో పాటుగా రిజిస్ట్రేషన్ సైతం చేపించేసుకున్నారు. ఇందుకు గాను నాటి దుర్వాసనతో దోమలకు, రోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వాగు ఆక్రమణలపై ప్రజా సంఘాల ఫిర్యాదు. ఇప్పటికైనా స్పందించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ విధమైన ప్రలోభాలకు లోబడకుండా చిత్తశుద్ధితోటి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కుందేరు పారుదల లేక, ఈ ఆక్రమణదారుల వల్ల పారుదల లేక ఇటుపక్క ఈపురపాలెం స్ట్రైట్ కడ దగ్గర మూసేసారు, అటుపక్క వేటపాలెం స్ట్రైట్ కడ దగ్గర మూసేసారు. మధ్యలో వచ్చిన నీళ్లు ఎక్కడికి ఎటు వెళ్ళే అవకాశం లేకుండా స్టాగ్నేట్ అయిపోయింది. ఆక్రమణదారులు పూర్తి చేస్తూ ఉన్నారు, క్రమంగా పూర్తి చేస్తున్నారు. అందుకే పారుదల లేక ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితమైపోతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే కుందేరు పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు గురి అవుతున్నారు. పశువులు ఈ వాటర్ తాగినందువల్ల పశువులు మృత్యువాత పడుతున్నాయి, జబ్బులు బారిన పడుతున్నాయి. రైతులు కూడా పంటలు సరిగ్గా పండని పరిస్థితుంది. అందుకని ఏదైతే ఒక ప్రకృతి వరంగా సహసిద్ధంగా ఏర్పడే కుందేరు ఏదైతే గతంలో మంచినీళ్ళు తాగేవాళ్ళు, లేదంటే ఏదైతే ప్రకృతి సహజంగా మంచి మంచి పక్షులు వచ్చాయి, లేకుంటే ఇక్కడ చేపలు పెట్టడం పూర్వీకులు అందరూ చెబుతున్నారు. దీని పట్ల చాలా ప్రకృతి వాతావరణం చాలా బాగుంటుంది. అలాంటి వాతావరణం లేకుండా ఈరోజు కుందేరు ప్రాంతానికి రావాలని చెప్పి భయపడే పరిస్థితి, జబ్బులు అవుతాయని భయపడే పరిస్థితి ఉంటా ఉంది. అందుకని ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించేసి ఏదైతే చిత్తశుద్ధితోటి కలెక్టర్ చేపడతామని చెప్పన్నారు, దీన్ని ప్రక్షాళన చేసేసి మొత్తం ఆక్రమణ తొలగించేసి దీని పారుదల అవకాశం కల్పించే విధంగా ఇక్కడి నుంచి ఏటి మొగ్గ దగ్గర సముద్రంలో కలిసే వదిలికి కూడా ఎంతైతే కుందేరు ఉందో దాని హద్దులు తెలియజేసి మొత్తం పారుదల సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. ఇప్పటికైనా స్పందించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తే ప్రజా సంఘాల తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కబ్జాల కోరల్లో చిక్కుకుపోయి బక్క చిక్కిపోయిన కుందేరు వాగు ప్రక్షాళన సాధ్యాలపై ప్రస్తుతం జిల్లాలో విస్తృత చర్చ సాగుతోంది. వాస్తవానికి కుందేరు వాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలకు ముంపు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు కుందేరు ప్రక్షాళన చేసేందుకు ఎంతవరకు దోహదపడతాయి, అక్రమార్కుల కోరల నుంచి వాగును ఎంతవరకు సంరక్షిస్తారో వేచి చూడాలి. మరి జిల్లాలోని బాపట్ల, చీరాల మండలాల తీర ప్రాంతాల్లోని విజయలక్ష్మీపురం వద్ద ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం తీరంలో కలిసే ప్రాంతమైన సీమౌత్ పూడ్చివేతపై
స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. సీమౌత్ మూసివేత పనులు మంగళవారం స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. జిల్లాలోని బాపట్ల, చీరాల మండల తీర ప్రాంతాల్లోని విజయలక్ష్మీపురం వద్ద ఈపురిపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్ర తీరంలో కలిసే ప్రాంతమైన సీమౌత్ పూడ్చివేతపై స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆగ్రహాన్ని వెళ్లబుచ్చారు. సీమౌత్ మూసివేత పనులను మంగళవారం స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ కాలువని నమ్ముకుని మత్స్యకారులు బోట్లను విపత్తుల సమయంలో నిలుపుదల చేస్తుంటారు. ఇక్కడి నుంచి జీవనోపాధి పొందుతుంటారు. గత కొన్ని మాసాలుగా గుంటూరు చెందిన ప్రైవేట్ నిష్ప్రాక్షిక సంస్థ సీమౌత్ పూడ్చే పనులను చేపడుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. కొండరాలతో నీటి ప్రవాహ దిశను మళ్లించేందుకు గాను చట్ట వ్యతిరేక చర్యలపై చేపట్టడం పట్ల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకించాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం మౌనం వహించడం పట్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వెళ్లబుచ్చుతున్నారు. అయితే మత్స్యకారుల ఆందోళన సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఘటనా స్థలానికి వెళ్లి క్షేత్రస్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా బాపట్ల ఆర్టీఓ గ్లోరియాను ఆదేశించారు. దీంతో హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. సీమౌత్ ని గత కొన్ని మాసాలుగా ధ్వంసం చేసి చదును చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోలేదని తక్షణమే సీమౌత్ ను పునరుద్ధరించాలి. ధ్వంసం చేసిన రిసార్ట్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వేటకు వెళుతున్న మత్స్యకారులను అడ్డుకుంటున్న రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సముద్ర తీరం వద్దకు రావద్దని బెదిరిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా రిసార్ట్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టిపట్టినట్లు వ్యవహరిస్తోందని పలువురు ప్రజా సంఘాల నేతలు అన్నారు. సమస్యను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు డేవిడ్. దాదాపు మా పిల్లల కాడి నుంచి మేమంతా దాదాపు ఒక 100 ఏళ్ళ కాడి నుంచి ఇక్కడే కాపురం గడుపుతున్నాం. మా తండ్రి వాళ్ళు పోయారు, మేము కూడా మా ముసలితనంలో వచ్చాం. మా జీవనోపాధి ఇదే సార్ మొత్తం అంతా. దాదాపు ఏమన్నా ఈ కాలువ అనేది దాదాపు ఒక 70 సంవత్సరాల సార్ అది కిలోమీటర్ దూరం ఉండేది సార్. అదేం చేశారంటే వీళ్ళు అధికారులన్నీ ఎంట పెట్టుకొని వీళ్ళంతా ఏం చేశారంటే నెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చారు సార్. దాదాపు ఏమైనా ఇక్కడ దాదాపు మొత్తం సార్ దాదాపు ఇందులోని 3000 బోట్లు ఉన్నాయి సార్. వాటరేవు, దానాయపేట, తర్వాత చిన్నబరప, పెద్దబరప, తర్వాత వెనకన గాద్యాంక కాలనీ, తర్వాత సునామీ కాలనీ, తర్వాత వెనక కృపానగరము, తర్వాత ఇలాగ పాండురంపురం, ఇలాగ చాలా మంది విజయలక్ష్మీపురం, ఇవన్నీ చాలా మంది ఉన్నాయి సార్. అందరూ కూడా ఇందులోనే దాదాపు ఒక 3000 బోట్లు ఆ జీవనోపాధి కొరకు కష్టపడి రావాలి సార్. మాకు సైక్లోన్ వచ్చిందంటే సార్, ఇలా డైలాటర్కి వచ్చిందంటే వాగు మొత్తం వెళ్ళి మొత్తం కొట్టిపోతుంది సార్, బోట్లు మొత్తం పోతాయి సార్. కనీసం మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం దయచేసి ఈ టూరిస్టులు కొడితే ఇదంతా కట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం సార్. ఇది వీళ్ళు దయచేసి మొత్తం అంతా ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారులకి ఆయన సమకూర్చాలని మీడియా ద్వారాగా తెలుపుతాం సార్. విజయలక్ష్మీపురం ఈపురిపాలెం స్ట్రైట్ కట్ కాలువ బుర్ర వెంకటరావు గారు పూర్తి చేస్తున్నారని అర్జీ పెట్టాం కదా సార్. కాలువ పూర్తి చేస్తున్నారండి ఇక్కడ. ఇప్పుడు దానాపేట ఇటు విజయలక్ష్మీపురం మధ్యలో కాలువ ఈపురిపాలెం స్ట్రైట్ కట్ కాలువ ఉందండి. ఇక్కడ సముద్రంలో కలిసేది దాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక 15 రోజులు 20 రోజుల కింద మీకు అర్జీ ఇచ్చాం కదా సార్. అది ఇవాళ వచ్చేసరికి నైట్ పెట్టి 2 జేసీబీలు 4 ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద కొండరాలు తీసుకొచ్చి ఉండా కాలువ కూడా అంతకుముందు ఒక 30 మీటర్లకు ఉండేదండి. ఆ 30 మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి. ఆర్డీఓ గారు వచ్చారండి. మేము ఉదయం 7 గంటలకి 5 గ్రామాల వాళ్ళమే ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే పడికాపులు కాస్తుంటే ఆర్డీఓ గారు వచ్చి, తర్వాత నరేంద్రవరం గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి ఆర్డీఓ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా దగ్గరకు రాకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బుర్ర వెంకటరావు గారి దగ్గర ఏసీ రూమ్ లో కూర్చొని ఉన్నారండి. ఇక్కడ 5 గ్రామాలు ఇక్కడ అగ్గిన ఉదయం నుంచి తిండి లేదు, నీళ్లు లేదు, మేము బాధపడుతుంటే వెళ్ళి అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. లేదు సార్, అసలు మా దగ్గర ఒకళ్ళు వచ్చి అసలు ఏంది బాధ ఏందని అడిగిన వాళ్ళు లేరండి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో వాణిజ్య పనులు అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చట్టబద్ధంగా వాణిజ్య పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచించారు. వాణిజ్య పన్నులు ఎగవేతదారుల నుంచి పన్ను వసూలుకు అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. వాణిజ్య పన్నులు అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం బాపట్ల కలెక్టరేట్ లో జరిగింది. చట్టబద్ధంగా వాణిజ్య పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 95.14 కోట్లు వాణిజ్య పన్ను వసూలు జరిగిందన్నారు. ప్రస్తుతం గణనీయంగా పన్ను వసూలు తగ్గడంపై ఆరా తీశారు. బాపట్ల జిల్లాలో అత్యధికంగా కాటన్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమ, ఆయిల్ మిల్లులు, ఆక్వా రంగానికి సంబంధించిన పరిశ్రమలపైనే వాణిజ్య పన్నులు అత్యధికంగా వసూలవుతున్నాయన్నారు. 50 లక్షలు టర్నోవర్ దాటిన వారంతా ఖచ్చితంగా జీఎస్టీ చెల్లించాలన్నారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరెంట్ అకౌంట్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను
వాణిజ్య శాఖకు అందించారన్నారు. తద్వారా వాణిజ్య పన్నుల వసూలుకు మార్గం సుగమమవుతుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్ జీఎస్టీ చెల్లిస్తేనే పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి అంశంలోనూ ఏపీ జీఎస్టీని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా వివిధ నిర్మాణ రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టే గుత్తేదారులు బిల్లులు చేసినప్పుడే పన్ను చెల్లించేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశంలో వాణిజ్య పనుల శాఖ సంయుక్త కమిషనర్ గీతా మాధురి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, జిల్లా వాణిజ్య పనుల శాఖ అధికారి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Today we had a meeting based on the direction of Honorable CM to improve the revenues of the state. For a better coordination of various departments in the state. Next slide, please. So, Guntur 2 division is spread across 3 districts, sir. We have almost 9 circles. So, Guntur districts consists of Special Circle, Arundhalpet, Brodipet, Kottapet. Bapatla district consists of Bapatla Circle and Chirala Circle. సినారియోలో ఈ ట్యాక్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా పెరిగి మరి రీసెంట్ గా జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఆనరబుల్ సీఎం గారు మరి క్లియర్ డైరెక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఎవ్రీ మంత్ పీరియాడికల్ గా కలెక్టర్లు ట్యాక్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్స్ ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అవి ఆల్రెడీ కలెక్టర్ కంట్రోల్లోనే ఉంటారు. ఇంక్లూడింగ్ ఎస్జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా మీరు రివ్యూ చేసి వాళ్ళ ట్యాక్సెస్ ని పెంచుకునేదానికి, వాళ్ళ ఏరియర్స్ని రికవరీ చేసేదానికి, వాళ్ళ గ్రోత్ పర్సంటేజ్ అనేది, వాళ్ళ ట్యాక్స్ గ్రోత్ అనేది పెరగడానికి మీరు కంప్లీట్గా రివ్యూ చేయాలి. హ్యాండ్ హోల్డింగ్తో పాటు డిపార్ట్మెంట్లో కూడా ఒక జర్క్ మూమెంట్ ఉండి వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేసే విధంగా మనం మోటివేట్ చేయాల్సినటువంటిది, పీరియాడికల్గా రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సినారియోలో ఉంది. మహిళకు శక్తి యాప్ ను నేరువ చేసి జిల్లాలో ప్రతి ఒక్క మహిళ మొబైల్లో నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో శక్తి బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శక్తి యాప్ మహిళకు రక్షణ కవచం లాంటిదని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. మహిళకు శక్తి యాప్ ను చేరువ చేసి జిల్లాలో ప్రతి ఒక్క మహిళ మొబైల్లో నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో శక్తి బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శక్తి బృందాలు జిల్లాలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, అంగన్వాడీ కేంద్రాల వంటి ప్రదేశాల్లో శక్తి యాప్ వినియోగించే విధానం, అందులో పొందుపరచబడిన సమాచారం తదితర వివరాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ మహిళకు రక్షణ కవచం లాంటిదన్నారు. ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు పోలీసుల తక్షణ రక్షణ పొందడానికి శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క మహిళ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. పోలీస్ సేవలను మహిళలకు మరింత చేరువ చేసేందుకు శక్తి వాట్సాప్ నంబర్ 7993485111 కూడా అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. చీరాల చేనేతలు చేనేత వస్త్రాల తయారీలో దశాబ్దాల నుంచి చీరలు నేస్తూ చేనేతల వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఎంతగా అంటే చీరాల అంటేనే చేనేత, చేనేత అంటేనే చీరాల అనే అంతగా. ఇంతకీ చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చే అంతటి ప్రత్యేకత ఏముందని, ఆ చీర ప్రత్యేకతలేంటో వారి మాటల్లోనే విందాం. చీరాల చేనేతలు చేనేత వస్త్రాల తయారీలో దశాబ్దాల నుంచి చీరలు నేస్తూ చేనేతల వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఎంతగా అంటే చీరాల అంటేనే చేనేత, చేనేత అంటేనే చీరాల అనే అంతగా. అసలు మొదటిగా చీరాల ప్రాంతంలో చేనేతలు కాటన్ రకాల చీరలు మగ్గాలపై నేర్చేవారు. అయితే కాటన్ రకాల చీరల తయారీలో నేత కార్మికుల శ్రమ తప్ప లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాస్తంత రూపాంతరం చెందిన పట్టు చీరలను నేయటం మొదలు పెట్టారు. ఇదే కొనసాగే క్రమంలో మరో అడుగు ముందుకేసి మారుతున్న కాలానికి అనుగుణంగా గడిచిన 30 ఏళ్లుగా కొందరు మిషనరీతో కూడిన మగ్గంపై కుప్పడం చీర తయారీ మొదలు పెట్టారు. దేశంలో ఎక్కడ తయారు కాని అత్యంత పెద్ద బోర్డర్ కలిగిన చీరలను నేత కార్మికులు ఎంతో సృజనాత్మకతను, కొత్త రకం డిజైన్లను జోడిస్తూ కుప్పడం చీరల తయారీపై దృష్టి సారించారు. నేత కార్మికుల శ్రమ ఫలితంగా కుప్పడం చీరలకు మార్కెట్లో మంచి గిరాకీ ఆదరణ లభించడంతో కుప్పడం చీరలకు చీరాల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. చీరాల కుప్పడం చీరలకు అత్యంత అందం తెచ్చిపెట్టిన బోర్డర్ చీర డిజైన్ ను బట్టి 5 నుంచి 18 అంగుళాల బోర్డర్ వరకు వస్తుంది. ఈ బోర్డర్ తోనే కుప్పడం చీరకు మార్కెట్ లో ఎక్కడా లేని ఆకర్షణ, అందం, పేరు తెచ్చిపెట్టింది. ఇందులో అనేక వందల రకాల బోర్డర్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది టెంపుల్ బోర్డర్, సాదా బోర్డర్, పైథనీ, స్మాల్, బిగ్ గ్యాప్ వంటి బోర్డర్ రకాలకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో నేర్పుతో, సహనంతో, కళాత్మక దృష్టితో తయారు చేసే కుప్పడం చీరను నేత కార్మికుని కుటుంబం అంతా కలిసి 4 రోజుల పాటు శ్రమిస్తే కానీ చీర తయారు కాని పరిస్థితి. మరోవైపు ఈ చీర ఖరీదు 5,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుందని, అయితే ఇంత కష్టపడి తయారు చేస్తూనే
కుప్పడం చీరకు గిరాకీ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కుప్పడం చీరకు గాని చీరను నేస్తున్న నేత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు లేటుగానే ఉండేది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో చేనేత కార్మికులు చీరాల కుప్పడం చీరకు గుర్తింపు కోసం కోటి ఆశలతో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద చీరాల కుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఇకపై మార్కెట్ లో కుప్పడం చీరకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చీరాల నిలవనుంది. చీరాల కుప్పడం చీరకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇది సుమారుగా 15 years బ్యాక్ కూరపాటి సుబ్బారావు గారు అని చెప్పి ఈపురపాలెం నుంచి కొంతమంది చేనేత పనిచేసే కార్మికుల్ని కళాకారుల్ని తీసుకెళ్ళి గద్వాల్ అనే ఊరిలో దీని గురించి టెక్నిక్స్ అవి నేర్పించడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మన ఏరియాకి తీసుకొచ్చి ఆయనే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం అట్లా చేసేవాళ్ళు. అంటే అది ఒక రకమైన కుప్పడం, అంటే 3 inches నుంచి 8 inches వరకు కుప్పడం నేర్పించేవాళ్ళు. దాని తర్వాత రూపాంతరం చేపి కొన్ని కాలం తర్వాత అది 18 inches కుప్పడం వరకు మార్చగలిగాం మేము. ఆ తర్వాత మా నాన్నగారు సిద్ధి సత్యనారాయణ గారు దీంట్లో కొద్దిగా టెక్నికల్స్, ఈ హ్యాండ్లూమ్ పరిశ్రమలో కొద్దిగా టెక్నిక్స్ తెలిసిన వ్యక్తి. ఆయన కొద్దిగా పెద్ద బోర్డర్లుగా మార్చి ఈ కుప్పడాన్ని మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా తెలిసేటట్టుగా, అందరికీ తెలిసేటట్టుగా, మార్కెటింగ్ చేసేటట్టుగా చేశాము. ఇది ఒక టైంలో అసలు కుప్పడం అంటే అసలు ఒక వెలుగు వెలిగిందనమాట. అసలు ఇంకా ఆ శారీ ఉంటే చాలు అనేటట్టుగా బిజినెస్ సాగింది మాకు కొన్నాళ్ళకి. ఆ తర్వాత కరోనా తర్వాత కొద్దిగా ఇది మార్కెటింగ్ తగ్గింది. ఇప్పుడు అంటే ఈ స్కిల్స్ బయటికి తెలిసేవి కాదు ఇంతకుముందు. ఇప్పుడు ప్రజెంట్, ఇంతకుముందు ఇక్కడ సొసైటీలు ఎక్కువగా ఉండేవి, వాళ్ళు ఏం చేసేవాళ్ళో మనకు తెలియదు, కానీ అంటే ఈ స్కిల్స్ అనేవి బయటకు వచ్చాయి కాదు. ఇప్పుడు ప్రజెంట్ మన ఎమ్మెల్యే గారు ఒక 2-3 ఏళ్ల నుంచి ఈ పరిసర ప్రాంతాలకు తిరగటము, అసలు ఈ స్కిల్స్ ఏంటి, ఇవేంటి, మనకి ఒక బ్రాండ్ తెస్తే ఈ ఉపాధి ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒక ఆలోచన చేశాడు. దాన్ని పదే అందరి దగ్గర ప్రొడ్యూస్ చేయడము, కలెక్టర్ ఆఫీస్లో పని చేయడము, ఆ హ్యాండ్లూమ్ మినిస్టర్ గారు సవిత గారి దగ్గరికి వెళ్ళి చెప్పడము, మా గురించి ఇక్కడ బాగా స్కిల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి అని చెప్పి హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఇక్కడికి వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని వాళ్ళకంతా వివరించి పదే చెప్పి ఇక్కడ ఉన్న స్కిల్స్ని ఒకసారిగా కలెక్టర్ ఆఫీసులో అన్ని ప్రొడ్యూస్ చేయగలిగారు. 1-2 సార్లు ప్రొడ్యూస్ చేయలేరు. కేంద్ర బృందం వచ్చినా వాళ్ళ ఎదుట కూడా ప్రొడ్యూస్ చేయగలిగారు. ఇక్కడ మాస్టర్ వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళకి దీనికి సంబంధించి కుప్పడం వీటికి సంబంధించి కొద్దిగా టెక్నికల్గా కొన్ని కానీ సపోర్ట్ చేయగలిగితే గవర్నమెంట్, అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మాకు ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు సబ్సిడీ ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ రుణాలు కానీ అంటే ప్లస్ ఇది కూడా మార్కెటింగ్ మీద అవగాహన ఒకటి, ఇలాంటివి కానీ పెంచగలిగితే మెయిన్ కలర్స్, ఆ కలర్స్ మీద ఎలా టెక్నికల్గా కలిపితే రంగులు కొత్త కలర్స్ వస్తాయి. డిజైనర్స్ మెయిన్, ఆ డిజైనర్స్ని కానీ ఎక్విప్మెంట్ చేయగలిగితే మాత్రం ఒక వెలుగు వెలుగుతుందండి. చీరాల కొన్నాళ్ళకి ఒక అద్భుతంగా తయారవుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఎట్లా బీచ్లు ఇవన్నీ పర్యాటక రంగంగా డెవలప్ అయింది, అలానే ఇది కూడా ఒక బ్రాండ్గా తయారవుతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న కుందేరు వాగు నేటి పరిస్థితి ఏంటి? జలచరాల వసంతం నుంచి జీవోత్సవమై జవాబులు లేని ప్రశ్నలుగా నిలిచిందా? అసలు కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? నవ్య న్యూస్ ప్రత్యేక కథనం. బాపట్ల, చీరాల మండలాల తీర ప్రాంతాల్లో మత్స్యకారుల ఆందోళన. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు చేపడుతున్న సీమౌత్ మూసివేత, పనులు అడ్డుకున్న మత్స్యకారులు కొద్దిపాటి ఉద్రిక్తత. వాణిజ్య పన్నులు ఎగవేతదారుల నుంచి పన్ను వసూలుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో వాణిజ్య పన్నులు అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.